మనం ఎవరి జోలికి పోకపోయినా మన జోలికి ఎవరొక్కరు వస్తూ ఉంటారు కదా. అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? ఈ మధ్యకాలంలో ఉన్నారులేండి, ఎప్పుడూ నా పైన ఏదో ఒక రూమర్ వేస్తూ ఉంటారు. ఏదో రోజు ఖాళీ 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 అదే రూమర్ వాళ్ళ పైన వేసాను అనుకోండి, బాగా కాలుతుంది. అందుకే ఎదుటి వాళ్ళని ఒక మాట అనడానికి ముందు మనకి మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చేతి వేళ్ళు 5 ఉంటాయి కదండి, ఒక వేను ఆపోజిట్ పర్సన్కి చూపిస్తే మిగతా 4 వేళ్ళు కూడా మన సైడే చూపిస్తాయని గుర్తుంచుకోవాలి. అదేంటక్క అలా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, పైకి ప్రేమగా లోపల అంతా కుళ్ళే, అలా ఉంటారనమాట. సరేలే, ఇవన్నీ పక్కన పెడితే నేను సింపుల్గా వామ్ రైస్ చేశాను అనమాట. ఈరోజైతే చాలా పనులు ఎక్కువగా ఉన్నాయి, దాంతోపాటు కూరగాయలు కూడా ఏమీ లేవని చెప్పి సింపుల్గా వామ్ రైస్ చేశాను. టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది. మరి కాస్త టేస్టీగా ఉండడం కోసం కొంచెం ఆనియన్స్ని అడ్డుగా కట్ చేసుకొని సింపుల్గా చేసేసాను అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్